ప్రార్థన చేసుకుందాం. కళ్ళు ముచ్చుకోండి. ఓ నా ప్రభువా, ఓ నా తండ్రి, ఈ ఉదయకాల సమయమున ప్రభువా ప్రార్థిస్తున్నాము నాయన. గడిచిన కాలాన్ని బట్టి నాయన మీరు మమ్మల్ని తండ్రి రాత్రికాల సమయమున మమ్మల్ని తండ్రి ముట్టి స్వస్థపరిచి ఉదయాన లేపారు ప్రభువా. నీ కృపను బట్టి, నీ ఆశీర్వాదం బట్టి నాయన మేము ఈ భూమి మీద బ్రతుకుతున్నామంటే అది నీ ఆశీర్వాదం ప్రభువా. తండ్రి, నేను తోవ తప్పిన వాడిని. గతంలో తండ్రి నా జీవితాన్ని నాయన నీ బిడ్డగానే ఇప్పటికీ జీవించాను, ఎప్పటికీ నేను జీవిస్తూనే ఉంటాను. కానీ ప్రభువా, ఎన్నో కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందుల వల్ల నన్ను లేవనెత్తి నా కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించి ఆప్యాయత అనురాగంతో నన్ను ఈ పవిత్ర బిడ్డగానైనా ఇక్కడ నిలబెట్టవనైనా తండ్రి. నీ కృపను బట్టి ఈ లోకాన్ని, ఈ దేశాన్ని, ప్రపంచాన్ని, నాలాంటి చెడిపోయిన ఈ లోకంలో ఎందరు ఉన్నారో వాళ్ళందరినీ మీరు ముట్టి స్వస్థపరచండి. ప్రతి ఒక్క బిడ్డని నీ దగ్గరికి నడిపించండి నాయన. తాగుబోతులైనను, వ్యభిచారికులైనను, తల్లిదండ్రిని వేధిస్తున్న వాళ్ళైనను, భార్య పిల్లని వేధిస్తున్న వాళ్ళైనను, అలాగే తల్లిదండ్రికి తెలియకుండానైనా తప్పులు చేస్తున్న వాళ్ళైనను ప్రభువా, ఎంతగానో ఈ లోకంలో అయినా చెడిపోయిన వారిని నీ తోవకు నడిపించండి. అలాగే ప్రభువా, ఈ దినాన ప్రతిరోజు ఇప్పుడు పిల్లల కొరకునైనా ప్రార్థిస్తున్నాం. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు తాకి తండ్రి వాళ్ళకి జ్ఞాపక శక్తి దయచేసి వాళ్ళు ఎగ్జామ్స్ బాగా రాయడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డ నాయన ఎగ్జామ్ పైన ప్రిపేర్ అయ్యి ఆయన మంచిగా చదివి మంచి ర్యాంక్ సంపాదించుకునేటట్ల ప్రతి ఒక్క బిడ్డకి నాయన ఆ దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కోరుచున్నాం. నీ కృపను బట్టి నాయన అడుగుచున్నాం తండ్రి. నేను తోవ తప్పిన వాడిను, ఎప్పటికైనా నీ తోవకు రాక తప్పదని నేను నమ్ముచున్నాను ప్రభా. నా ప్రార్థన ఆలకించండి ప్రభా. మా శరీరంలోని అవయవాలు ఏవి పని చేయకపోయినానో నీవిచ్చిన తెలివి, నీవిచ్చిన శక్తిని బట్టి, నీవిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నాయన నీ బిడ్డగా ప్రార్థించడానికి నాకు ఎంతగానో సంతోషకరమైనది ప్రభా. ఈ లోకంలో నీవు తప్ప దిక్కెవరు లేరయ్యా. ఈ లోకంలో నా తండ్రి నీ ఆశీర్వాదం లేనిది ఏది లేదు నాయనా ప్రభా. తెలుసుకొని నీ బిడ్డగా నాయన మందిరానికి రావడానికి సహాయం చేయండి ప్రభా. ఎక్కడైతే నాయన 2-3 నాయన మనం ప్రార్థన చేసినట్లయితే అక్కడ నేను ఉంటానన్న నమ్మబలికిన గొప్ప దేవుడు అయ్యా నీవు ప్రభా. మా ప్రార్థన ఆలకించండి ప్రభా. ఎక్కడ 2-3 నాయన మనం ప్రార్థిస్తే అక్కడ నేను ఉంటానన్న గొప్ప దేవుడు అయ్యా నీవు ప్రభా. ఈ అవిటివాడిని అయినను నా కుటుంబంలో నా భార్య పిల్లలు నా భార్య పిల్లలను నీ ప్రార్థన ద్వారా ప్రతిరోజు నడిపించేదానికి శక్తిని ఇవ్వండి ప్రభా. ఇన్ని రోజులు నేను ఎలా గడిచాననేది నీకు తెలుసు నైనా, ఎందుకు గడిచాననేది నీకు తెలుసు ప్రభా. నేను తోవ తప్పి ఏ రకంగా నేను నడిచాననేది నీకు తెలుసు తండ్రి. ఏదో ఒక రోజు తండ్రి నేను నీ బిడ్డగా నేను సాక్ష్యం చెప్పడానికి నన్ను నేనుగా స్థిరపరుచుకొని సాక్ష్యాన్ని నన్ను నేనుగా చెప్పడానికి సహాయం చేయండి ప్రభా. నా పక్షాన ఏది వచ్చినానో నీ తొలగించే దేవుడు నమ్ముచున్నాను. నేను నీ బిడ్డగా జీవిస్తాను తండ్రి. నేను నీ బిడ్డగా లోబడతాను నాయన. నా ప్రార్థన ద్వారా ఆలకించండి. నా కుటుంబంలోనైనా నా పిల్లలనైనా మంచిగా నడవాలి. నా పిల్లలనైనా నీ అడుగుజాల్లో నీ మందిరం వైపు నడవాలి. నీ ప్రార్థన ద్వారా నడవాలి. నీ వాక్యం ద్వారా నడవాలి ప్రభువా. ఎక్కడ 2-3 మనం ప్రార్థన చేసినట్లయితే అక్కడ నేను ఉంటానని నమ్మబలికిన గొప్ప దేవుడు. అలాగే ప్రభువా నాయన అడుగుడి ఇవ్వబడును, వెతుకుడు దొరకబడును, తట్టుడు తీయబడిన వాక్యానుసారంగా పలికిన గొప్ప మాటలను బట్టి నేను అడుగుచున్నాను తండ్రి. ఈరోజు ప్రభువా నేను చేసిన తప్పుదములను తొలగించి నీ పవిత్ర బిడ్డగా నన్ను చేర్చుకోనైనా ప్రభువా. నన్ను నీ పవిత్ర బిడ్డగా చేర్చుకో. నీ కృపను బట్టి ఈ లోకంలో ఎంతగానో ఆప్యాయత అనురాగంతో మమ్మల్ని ప్రేమించి దీవించి ఇక్కడి వరకు మమ్మల్ని బ్రతికించి నడిపించిన దేవుడు గొప్ప దేవుడు. అలాగే ప్రభువా నీ ప్రార్థన ద్వారా అడుగుతున్నామయ్యా. మా పాపములు తొలగించండి తండ్రి. మా పాపములు తీసివేయండి నాయనా. మా పక్షాన వచ్చిన నిందలు తీసివేయండి నాయనా. మా పైన వచ్చిన సమస్యలను మీరు తొలగించండి తండ్రి. సర్వమెరిగిన దేవా, సర్వాధికార్యకు దేవా, నీ మందిరం రానికి ఎక్కడ ఉన్నా నీ ప్రార్థన ద్వారా నడిపించే దేవుడు నాయనా ప్రభువా. నీ కృపను బట్టి అడుగుచున్నాం పిల్లలు మంచిగా నీ తోవల నడిపించాలి. నా కుటుంబాన్ని నీవు తోవల నడిపించాలి. అలాగే ఈ లోకంలో చెడిపోయిన ప్రతి ఒక్క బిడ్డని నీ వైపు నడిపించాలి అయ్యా. యేసయ్యా
అయ్యా నాయనా ఈ ప్రార్థన ద్వారా ప్రతి బిడ్డను తాకండి ప్రభువా. ఈ ప్రార్థన ద్వారా ప్రతి బిడ్డను తండ్రి, ఎంతోమంది చెడిపోతున్న ఈ లోకంలో, ఎవరుగా బ్రతుకుతున్న ఈ లోకంలో నాయనా నీవు నాకున్నావు తండ్రి, నీవు నాకున్నావు నాయనా, నీ బిడ్డగా నేను జీవిస్తానయ్యా అని నేను మొరపెట్టుకుంటున్నాను తండ్రి. నాయనా శరీరంలో ఏ పని చేయలేకపోయినను, కాలు గాయములైనను, కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నాను ప్రభువా, అవన్నిటిని నీకు అప్పచెప్పి నీ మోకరించి ప్రార్థించడానికి ప్రతిరోజు నాకు శక్తినివ్వండి, ప్రతిరోజు నాకు బలాన్ని ఇవ్వండి, ప్రతిరోజు నాకు ఆశీర్వాదం ఇవ్వండి నాయనా. నీ బిడ్డలుగా దీవించడానికి సహాయం చేయండి ప్రభువా. నేను తప్పిపోయిన గొర్రె పిల్లవలే తప్పిపోయాను ప్రభువా. నన్ను నీ తోవకు రావాలని ఎన్నో రోజుల నుంచి ఆశపడ్డాను, కానీ ప్రభువా ఈరోజు ప్రతి దినం ఇంకా నడవడానికి నాకు శక్తినివ్వండి. ఏ తోవ లేదయ్యా, నీవు తప్ప నాకు దిక్కెవ్వరు లేరు నాయనా. సమస్తం నాయనా యావత్తు నా భారాన్ని నీ పైన ఉంచుతున్నాను తండ్రి. నాయనా ప్రభువా మాలో అహంకారాన్ని తీసివేయండి, మాలో ఆవేశాన్ని తీసివేయండి, మాలో చెడు వ్యసనములు తీసివేయండి, మాలో చెడు తలంపులు తీసివేయండి, మాలో భయాన్ని తీసివేయండి. నీ ఆశీర్వాదమైన బలాన్ని మా కుటుంబానికి దయచేయండి. మీ రక్షణ మా పైన, మా బంగారు కంచెను ఉంచండి ప్రభువా. మా కుటుంబాలపైన నీ ఆశీర్వాదం నిండుగా ఉంచండి నాయన. ప్రభువా జరిగిన ప్రతి కార్యాన్ని బట్టి నీ పాదాల చెంత ఉంచుతున్నాం తండ్రి. నా తండ్రి జరిగే ప్రతి కార్యాన్ని బట్టి నీ పాదాల చెంత ఉంచుతున్నాం నాయన. నీ బిడ్డగా నేను జీవిస్తాను బ్రతుకున్నంత కాలం అయ్యా. నా కుటుంబాన్ని నీ పాదాల చెంత ఒప్పజెప్తున్నాను తండ్రి. ఏది జరిగినా నీ చిత్తమే జరిగినా సమస్తం నీ పాదాల చెంత ఒప్పజెప్పుతున్నాను అయ్యా. నీ కృపను బట్టి దీవించండి నాయన. ఎంతోమంది వ్యాధులతో బాధపడుతున్నారు, ఎంతోమంది రోగాలతో బాధపడుతున్నారు, ఎంతోమంది అప్పులతో బాధపడుతున్నారు, ఎంతోమంది నాయన చెడు వ్యసనాలతో బాధపడుతున్నారు, ఎంతోమంది నాయన మంచంకి పరిమితమై ఉన్న వాళ్ళు ఎందరో ఉన్నారు ప్రభువా. నీ కృపను బట్టి నైనా వాళ్ళని ముట్టి స్వస్థపరచండి అయ్యా ప్రభువా. నీ కృపను బట్టి నైనా వాళ్ళని స్వస్థపరచండి అయ్యా. చేసిన తప్పుదములను మన్నించి దేవుడు నైనా, ఈ లోకంలో ఏ పాపము చేసినా మన్నించే గొప్ప దేవుడు నీవేనైనా ప్రభువా. ఈ లోకంలో ఎంత డబ్బున్నను, ఎంత బలగమున్నను, ఎంత బలమున్నను సమస్తమునైనా ఏదో ఒక రోజు నీ తోవకు రాక తప్పదు ప్రభువా. ఎందుకంటే నాయనా నీ తోవ నడవందే పరలోక రాజ్యం రాదని తెలిసిన ప్రతి ఒక్కరికినైనా పరలోక రాజ్యం చేరాలంటే నా తండ్రి యేసయ్య అడుగుజాడలో నడవాలి, నా తండ్రి యేసయ్య అడుగుజాడలో నడవాలని అడుగుతున్నాం ప్రభువా. నీ కృపను బట్టి నైనా వ్యాధులు, రోగములు, బాధలను తొలగించే గొప్ప దేవా. కుష్ఠరోగులు ముట్టి స్వస్థపరిచిన దేవుడు, చనిపోయిన వారిని లేవనెత్తిన దేవుడు, గుడ్డి వారికి కళ్ళు తెచ్చిన దేవుడు నాయనా. 12 సంవత్సరముల నుంచి నాయన రక్తప్రసవంతో నాయన బాధపడుతున్న స్త్రీని నాయనా ప్రభువా నీ కొంగు ముట్టిన వెంటనే తండ్రి తనకి నాయన స్వస్థత కలిగిన దేవా, గొప్ప దేవుడు నాయన ప్రభువా. నాయన పక్షి వాయువుతో నాయన ఎంతగానో పడిపోయిన వ్యక్తిని నా తండ్రి నాయన పక్క వాళ్ళు తీసుకొచ్చి నీ దగ్గరికి తీసుకొచ్చిన వెంటనే ఆయన్ని స్వస్థపరిచావు ప్రభువా. నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించని గొప్ప దేవుడు నాయన ప్రభువా. నీ చిత్తం ద్వారా నాయన ఎంతమందిని స్వస్థపరిచావు. నీ కృపను బట్టి నాయన ప్రతిదీ నీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రతి విషయంలో నాయన నీకు అప్పు చెప్తున్నాను. మాకు సహాయం చేయండి నాయన. మాకు నాయన ప్రార్థన ఎలా చేయాలో నేర్పించండి అయ్యా. ప్రార్థన ఎలా చేయాలో నేర్పించండి అయ్యా. మీ మంచి స్వరాన్ని నాయన, మీ పాటలు పాడడానికి మంచి స్వరాన్ని అందించండి అయ్యా ప్రభువా. నీ కృపను బట్టి నీ బైబుల్ చదవడానికి నాయన శక్తిని దయచేయండి నాయన. నాకు సహాయం చేయండి ప్రభువా. నీ అధ్యాయాలు చదవడానికి ఎలా నడుచుకోవాలి, ఎలా నేర్చుకోవాలని నాకు దయచేయండి తండ్రి. నీ ప్రార్థన ద్వారా అడుగుతున్నాం నాయన ప్రభువా. మంచి స్వరమును అందించండి, మంచి వాక్యాన్ని నేను తెలుసుకోవడానికి దయచేయండి ప్రభువా. వచ్చే తోవలో పోయే తోవలో ఈ లోకంలో నీవు తప్ప తోవ ఎవరు లేరు నాయన. అందరూ నిన్ను విడిచినా నీవు నన్ను విడవని దేవా. నీ కృపను బట్టి అడుగుతున్నాను ప్రభువా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా,
నా కొండాయు నీవే, నా కోటాయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడైన దేవా, మా ప్రార్థనను మీరు ఆలకించండి అయ్యా. మమ్మల్ని తండ్రి గతించిపోయిన కాలాన్ని బట్టి నాయన జ్ఞాపకపరచుకోకుండా జరగబోయే కార్యాన్ని నాయన మాకు నడిపించండి అయ్యా. ఇతరులకు నాయన ఎలా ముందుకు బ్రతకడానికి నేర్పించడానికి సహాయం చేయండి. నన్ను ముట్టి స్వస్థపరచండి నాయన. నీ వాక్యానుసారంగా నీ స్వరము ద్వారా నాయన మమ్మల్ని స్వస్థపరిచిన దేవుడు. మీరు నన్ను ముట్టి ఉన్నారు నాయన, మీరు నన్ను లేవనెత్తి ఉన్నారు నాయన. నా కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడు నాయన. నా కుటుంబానికి శాంతి సమాధానం దయచేయండి అయ్యా. ఈ లోకానికి శాంతి సమాధానం దయచేయండి అయ్యా. తప్పిపోయిన గొర్రె పిల్లవలే నేను ఉన్నాను తండ్రి. నా సాక్ష్యాన్ని నైనా నా తండ్రి వివరంగా వివరించడానికి నాకు ధైర్యాన్ని దయచేయండి, బలాన్ని దయచేయండి, నాకు శక్తిని దయచేయండి ప్రభువా. నీ ప్రార్థన ద్వారా ప్రతిరోజు మోకరించి ప్రార్థించుకోవడానికి నాకు శక్తిని దయచేయమని ఈ లోకాన్ని, ఈ దేశాన్ని బట్టి నీ పాదాల చెంత మొరపెట్టుకొనిచున్నాను. నీ చిత్తమే జరిగిన ప్రభువా. నీ కృపధార ఇక్కడ చేరిన నా బిడ్డలను నా ప్రభువా ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ నాయన నీవు ఇచ్చిన ఎక్కడైతే ఉన్నా అక్కడ స్థలాన్ని నువ్వు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దీవించండి ప్రభువా. నీ కృపను బట్టి, నీ ఆశీర్వాదం బట్టి నిండుగా ఎల్లవేళలా నీ పాదాల చెంత మొరపెట్టుకోవడానికి శక్తిని దయచేసి, బలాన్ని దయచేసి, మంచి ఆరోగ్యాన్ని దయచేసి, ఏది జరిగినా నీ చిత్తం జరిగేలాగా కోరుకున్న ప్రతి కోరికల సమస్యలను తండ్రి యావత్తు నా హృదయంలో ఏముందో నీకు తెలుసు నాయన. నా జీవితంలో ఏమి జరుగునో నీకు తెలుసు నాయన. సమస్తం నీ పాదాల చెంత మాకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. మమ్మల్ని ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. మా పక్షాన నిలబడి మమ్మల్ని పోరాటంలో ప్రతి దాంట్లో మాకు సహాయం చేస్తున్న వారిని దీవించండి ప్రభువా. ఈ లోకంలో నాయన తల్లిని తండ్రిని గౌరవించబడిన వాడు ధన్యుడు తండ్రి. ప్రభువా నా తండ్రి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని చెప్పిన మాటను బట్టి నాయన ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీ కృపధార ఎల్లప్పుడూ నాయన నీ బిడ్డగా జీవించడానికి నాకు శక్తిని దయచేయమని యేసు క్రీస్తు నామమున సమస్తము నిన్నే అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి యేసయ్యా. ఆమేన్.